వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా నాన్నగారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, ప్రభువు నందు నిద్రించిన మా తల్లి కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి జ్ఞాపకార్థం సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు తన దాసుడు మా తండ్రి గారు కారుపాటి స్వామిదాసు గారికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. చాణక్యపురి కాలనీ నివాసితులు ఈ మాసం ఆర్థికంగా ఆదుకున్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభు పేరిట. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా తల్లి గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. మీ దాసుడు మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు, నెమ్మదితో కూడిన దినములను ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. చాణక్యపురి కాలనీ నివాసితులు ఈ మాసం పరిచర్యను మమ్మలను ఆదుకున్నారు. వారిని ప్రత్యేకంగా దీవించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము నిన్న చదివాము. కానీ కొన్ని విషయాలు నేను మరలా మీ ముందు ఉంచాలనుకున్నాను. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. పౌలు విగ్రహము నాకు బలిగా అర్పించిన దానిని తిను విషయము మాట్లాడుతున్నాడు. ఇది కొంచెం వివరణ చెప్పాల్సింది. క్రిస్టియన్ అపాలజెటిక్స్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది మీద, క్రైస్తవ విశ్వాసుల మీద క్రైస్తవేతరులు చెప్పేటువంటి ఒక నింద, రిమార్క్ ఏంటంటే, మేము ఏదైనా ఇస్తే తినరండి వాళ్ళు. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, విగ్రహానికి అర్పించారు కాబట్టి నేను తిననని తెగేసి చెబుతాడు. అయితే బలిగా అర్పించిన వాటి బలిమాంసం గురించి చెప్పిన మాటలవి. ఆ వివరణ పౌలు ఇస్తున్నప్పుడు, విగ్రహము ఉట్టిదే, అది మనుషులు ఏర్పరచుకున్నది. మనుషులు చతుష్పాద జంతువులకు దేవుని మార్చుకున్నారు. అలాంటి వారి మీద దేవుని ఉగ్రత ఉంది అని రోమాలో రాశాడు. విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి అన్యుడు, తీర్పు తీర్చబడియే ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభువునందు విశ్వాసము ఉంచని వారు విగ్రహారాధన చేసినా మానినా వారు నరకానికే వెళతారు. బైబిల్ జడ్జిమెంట్.
యేసునందలి విశ్వాసం ఉంచిన వారు విగ్రహారాధన మానాలి. వారు పరలోకానికి వెళతారు విశ్వాస కారణం చేత. కాబట్టి విగ్రహము విషయము బిలీవర్ ఈ మాటలు అర్థం చేసుకోవాలి. అన్బిలీవర్తో సంబంధం లేదు. అన్బిలీవర్ అంటే అవిశ్వాసి తిన్నా తినకపోయినా హీ వాజ్ ఆల్రెడీ ఇన్ జడ్జిమెంట్. రక్షించబడిన వాడు విగ్రహానికి అర్పించిన దాన్ని భుజించొద్దనేది అపోస్టల్స్ వ్యక్తిగతంగా చెప్పారు. ఎందుకంటే విగ్రహార్పితం తినద్దు. ఎందుకు తినద్దు అన్నారు? క్రొత్త నిబంధన ఏం చెబుతుందంటే సమస్తం పవిత్రపరచబడ్డాయి. సమస్తం పవిత్రపరచబడ్డాయి. తర్వాత అపవిత్ర పవిత్ర జంతువుల ప్రత్యేకత లేదు కొత్త నిబంధనలో. అందుకే పేతురుకు యాక్ట్స్ 10లో అపోస్తలుల 10వ అధ్యాయంలో కొర్నేలింటికి వెళ్ళాల్సిన సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు చెబుతూ చతుష్పాద జంతువులు కలిగినటువంటి దుప్పటి పంపించాడు. 3 సార్లు ప్రత్యక్షమై దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపవిత్రపరచొద్దన్నాడు. అన్ని భేదాలను తీసేసింది సిలువ. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఎరాడికేటెడ్ all kinds of differences and disparities. భేదాలు వ్యత్యాసాలు కొట్టేసింది సిలువ. కాబట్టి ఏ పదార్థం అపవిత్రమైంది కాదు. ప్రార్థన చేసి భుజించిన ఎడల ఏది అపవిత్రం కాదు. ప్రభువు కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి తినేసేయటమే. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏదైనా తినేయచ్చు. కాబట్టి ఇది అపవిత్రమైంది అని కొన్ని జంతువులను యూదులు ఇజ్రాయేలీయులు నిషేధించుకున్నారు ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో. తాము ప్రత్యేకమైన వారని చెప్పటం కొరకు మాత్రమే తప్ప ఆ జంతువుల్లో అపవిత్రత లేదు. ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్. వారికి దేవునికి మధ్య. వీళ్ళు స్పెషల్ పీపుల్, ప్రత్యేకమైన వాళ్ళు, పరిశుద్ధులు అని తెలియటానికి, మిగతా వారికి వ్యత్యాసం అని తెలియటానికే తప్ప ఆ జంతువులు ఏమి లేదు. అది జంతువు నిషిద్ధం కాదు. జంతువును భుజించుట యూదులకు నిషిద్ధం చేశాడు దేవుడు. ఇట్స్ అన్ అగ్రిమెంట్, సింపుల్. కాబట్టి బలికి అర్పించిన వాటిని తినద్దు అన్న దగ్గరికి వచ్చేటప్పటికి తింటే ఏంటి? నేను తింటా. నా ప్రభు పరిశుద్ధపరిచాడు, నేను తినేస్తా. అసలు నా దృష్టిలో విగ్రహమే లేదు, అది ఉట్టిదే. కాబట్టి నేను తింటా. దట్ ఈస్ గుడ్ అండ్ వెరీ గుడ్. వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ నీకుంది, తింటావు, ఓకే. అయితే ఇంకో బలహీనుడైన విశ్వాసం ఉంటాడు, వాడు అభ్యంతరపడుతున్నాడు. అక్కడ తినటం కాన్సెప్ట్ కాదు, అభ్యంతరం కాన్సెప్ట్. తినటం కాన్సెప్ట్ కాదు, అభ్యంతరం కాన్సెప్ట్. సహోదరుని నిమిత్తం మానమన్నాడు తప్ప అక్కడ విగ్రహాన్ని బట్టి కాదు, బలిని బట్టి కాదు, అపవిత్ర జంతువుని బట్టి కాదు. అర్థమైందా? పంది మాంసం, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో పంది మాంసం హేయము, దాన్ని తినువారు నశిస్తారని రాస్తాడు. అది ఎప్పటి వరకు అప్లై అవుతుంది ఆ వాక్యం? అది ఎందుకు అప్లై అవుతుంది? అది ధర్మశాస్త్ర కాలము ఉన్నంత వరకే. యెషయా క్రీస్తు పూర్వం 600 అప్పుడు బతికాడు, ఆయన రాశాడు అది. కనుక వాళ్ళు లోకంలో ప్రత్యేకించబడిన వాళ్ళని చెప్పడానికి పంది మాంసం వారికి నిషిద్ధం.
పంది మంచిదే, పందిలో పాపం లేదు. నిషిద్ధంగా ఎంచుతున్నానని దేవునితో ప్రమాణం చేసి తినటం వల్ల ప్రమాణాన్ని మీరినందున అతడు దోష అయ్యాడే తప్ప పంది మాంసంలో ఏం లేదు. అర్థమైందా? సింపుల్ లాజిక్ అండి ఇది. మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం అది మంచిదా చెడ్డదా డజంట్ మ్యాటర్. తినవద్దు అని చెప్పింది తిన్నదే విషయం. ఒబీడియన్స్ ఆర్ డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆర్ ద కమాండ్మెంట్, అదే తప్ప అక్కడ దోషిగా ఆదాము నుంచోబెట్టింది ఆ పండు కాదు. ఇక్కడ విగ్రహము కాదు, విగ్రహానికి అర్పించిన మాంసం కాదు. తినటం విషయంలో తింటమే. విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నాడు, తింటే ఏం కాదు. ఏమవుతుంది? ఏం కాదు. అయితే కొందరు సహోదరులు బలహీనులు ఉన్నారు విశ్వాసంలో, వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మానమన్నాడు పౌలుగా. ఇప్పటికీ నేను ఎవరైనా ప్రసాదం అని పెడితే తింటాను. ఒకళ్ళిద్దరు అన్నారు నాతో, ఏమండి మీరు తింటున్నారు కానీ మిగతా వాళ్ళు చాలామంది తీసుకోవట్లేదండి. నేను చెప్పాను, బోత్ ఆర్ రైట్ అండి. నేను రైటే, వాళ్ళు రైటే. అర్థమవుతుందా? నేను విశ్వాసం కలిగిన వాడు. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ సంథింగ్ నాట్ గుడ్. ఇదేదో చెడ్డదని నేను అనుకోవట్లేదు. చాలా స్ట్రాంగ్గా తింటాను, నేను హ్యాపీగా తింటాను, ఇష్టంగా తింటాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ ఫుడ్. I treat it as a food material, not as the worship material. అది తీసుకుంటున్న వాడు అదేదో దేవుడిదని తీసుకుంటాడు, నేను అలా తీసుకోను. అదొక లడ్డు, అంతవరకే. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్, ఐ థ్యాంక్ ద లార్డ్ అండ్ ఐ టేక్. అయితే నాలాగా ఉన్న వాళ్ళకే చెప్పాడు పౌలు గారు. ఏమని చెప్పాడంటే, అబ్బాయి తినని వారు, అభ్యంతర పడేవారు సంఘంలో ఉన్నారు కనుక ఈ సంఘంలో ఉన్నవారు నిమిత్తం మానేసేయి. యువర్ బ్రదర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఈటింగ్ సంథింగ్ ఆఫర్డ్ టు ద ఐడల్. వాళ్ళ కోసం మానేమన్నాడు. అంతేగాని భోజన పదార్థాల్లో ఏమీ లేదు. అసలు విగ్రహంలోనే దేవుడు లేనప్పుడు విగ్రహానికి పెట్టాడని నేను మానటం ఏంటి? ఆ కాన్సెప్ట్లో ఐఎమ్ రైట్, ఆ కాన్సెప్ట్లో తింటున్నా నేను రైట్. బలహీనమైన వాళ్ళ కోసం నేను ఆగకపోతే, తినటం ఆపకపోతే ఐ వుడ్ బీ ఇన్ రాంగ్. నేను ప్రేమ లేనివాడిని అయిపోతాను. కాబట్టి వాళ్ళని ప్రేమించి కొన్ని సహించి కొన్ని దూరం చేస్తున్నాడు పౌలు గారు. అదే చెప్పాడు. సింపుల్ కాన్సెప్ట్. ఒకడు ఎవడైనా నేను జ్ఞానం గలవాడిని అని అనుకుంటే వాడు అక్కడ తెలుసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, జ్ఞానం గలవాడే. ఇంకా చాలా జ్ఞానం అనేది ఉంది. అది తెలుసుకునేటట్టు నేను జ్ఞానం లేనివాడిని అని అనమని నువ్వు. అర్థమైందా? నేను జ్ఞానం లేనివాడిని అని అంటే కనుక ఒక జ్ఞాని అన్పాపులర్ అయిపోడా? మీకు విషయం చెబుతాను. నేను 28 సంవత్సరాలు సేవకొచ్చి, ఈ 28 సంవత్సరాల్లో ఎన్నడూ నన్ను నేను ఉప్పొంగ చేసుకోలేదు. ఐఎమ్ గ్రేట్ అని ఎక్కడ చెప్పుకోలే. కొద్ది రోజుల క్రితం నేను నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బిషప్స్ హోదాలో ఇంటర్వ్యూలు చేస్తున్నా వైఎంసీఏలో. భోజనాలు వచ్చాయి, నాతో బిషప్స్ ఉన్నారు, తింటున్నాం, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఒక అటెండర్ క్యాంటీన్లో క్లీన్ చేస్తా, ప్లేట్స్ క్లీన్ చేసే బాయ్ వచ్చాడు. ఆ బాయ్ వాస్తవంగా మా ప్లేట్లు తీయటానికి వచ్చాడు. వాడు నేను తమ్ముడు రా అని పిలిచాను.
నా పక్కన టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఒక ప్లేట్లో బిర్యానీ వడ్డించి తినమాను. అక్కడ నేను అతని టేబుల్ క్లీన్ చేసే బాయ్గా చూడలేదు. బట్ అదర్స్ లుక్డ్ ఎట్ హిమ్ యాజ్ అ వర్క్. ఐ లుక్డ్ ఎట్ హిమ్ యాజ్ అ బ్రదర్. అతనితో కలిసి నేను భోజనం చేసి అతని పూర్తిగా భోజనం పెట్టి అతను భోజనం చేసే లేకుండా కూర్చున్నా. కొంతమంది ఏమంటారు, ఏంటంటే బిషప్ గారు అంత పెద్ద ప్రెసిడెంట్ గారు మా ముందు మమ్మల్ని కూర్చోబెట్టి మా ముందు ఒక వెయిటర్ బాయ్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆయనతో కలిసి తింటాడు అవుతాడు. ఇట్స్ మై క్యారెక్టర్. ఇట్ ఈస్ అ బిబ్లికల్ ఆర్డర్. నన్ను ఒక ధనవంతుడు ఒకసారి భోజనాన్ని పిలిచాడు. నేను వెళ్ళాను. చాలా గొప్ప గొప్ప పదార్థాలు పెట్టాడు. నాతో పాటు ఒక డ్రైవర్ వచ్చాడు. నేను ఆ డ్రైవర్ని పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకొని ఆ ధనవంతుని వడ్డించమన్నాను. మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు నన్ను. సార్ మీరు ఒకసారి ఆలోచించండి, డ్రైవర్స్కి వేరే పెడతామన్నాడు. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. నా బ్రదర్ అండి, నా డ్రైవరే, కానీ నా బ్రదరే డ్రైవర్, నాకు పెట్టమన్నాను. దట్ వాజ్ ద లాస్ట్ ఇన్విటేషన్. ద డోర్స్ వర్ క్లోజ్డ్ ఫర్ మీ ఇన్ దట్ రిచ్ మ్యాన్స్ హౌస్. హీస్ ఎ గ్రేట్ క్రిస్టియన్, టాప్ క్రిస్టియన్. సహోదరుని ప్రేమించిన వాడు క్రిస్టియన్ ఎట్లవుతాడు? అందుకు చెప్పాడు, సహోదరుని ప్రేమించే విషయంలో నువ్వు ఉప్పొంగినా గొప్పోడవని తగ్గుబాబు అని చెప్పాడు. నువ్వు జ్ఞానివే, ఎక్సలెంట్, కానీ నువ్వు తగ్గించుకో. ఎందుకంటే నీకు తెలియని జ్ఞానం ఇంకా చాలా ఉంది. ఇంకా నీకు తెలియని జ్ఞానము చాలా ఉన్నదండి. కాబట్టి నాకేమీ తెలియదు అన్నట్టుగా ఉండు. దాట్ ఈస్ క్రిస్టియానిటీ. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. దేవుడు ఒక్కడే. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగాయి. అద్భుతమైన మాట రాశాడు. ఐ లవ్ దిస్ వర్డ్. ఆయన నిమిత్తము మనమున్నాము. వండర్ఫుల్. నాకు 50 సంవత్సరాలు వచ్చేస్తుంది ఈ సంవత్సరం. ఐఎమ్ కౌంటింగ్ మై డేస్ అండ్ ఇయర్స్. 20 years, 30 years. 2 ప్యానల్స్ ఉన్నాయి యాజ్ పర్ వర్డ్. ఎప్పుడు చెబుతుంటాను నేను, ఈ 20 years నేను బతికితే భారతదేశాన్ని యేసు కోసం సంపాదించాలా అనుకున్నాను. దానికి ఎట్లాంటి మార్గం, మెథడాలజీ అని ఎన్నుకుంటాను నేను. ఐ డోంట్ కేర్ ద మెథడ్స్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. భారతదేశాన్ని రక్షించాలి అంతే. ఇట్స్ మై గోల్. ఏమి నూతన మెథడాలజీ నేను అప్లై చేస్తానో నాకే తెలియదు. చేస్తా. మీరు నన్ను తిట్టుకోండి, గర్వం అనుకోండి, వ్యాపారం అనుకోండి, మెంటల్ అనుకోండి, ఏమైనా అనుకో. మై గోల్ ఈజ్ గోల్. ఐ మస్ట్ రీచ్ ద ఇండియా. నేను చనిపోయాను అనుకోండి, నేనేం చేయగలుగుతాను? ఏం చేయలేను. ఒక గౌరవనీయుడిగా చనిపోవటం కంటే ఒక చరిత్రహీనుడిగా చనిపోయిన దేశాన్ని రక్షించుకోగలిగితే ఆ చరిత్రహీనత గొప్పదంటాను నేను. దేవుడు ఆ స్థాయిలో ఉండమన్నాడు మనల్ని. మనము ఆయన నిమిత్తమున్నాము. దాన్ని ఇంగ్లీష్లో కూడా చూస్తానేమన్నాడు. At for us,
earth for us. There is one God, the Father, from whom are all things, and for whom we exist. మనం ఆయన వారము అన్నప్పుడు వి బిలాంగ్ టు హిమ్ కాదు. అక్కడ అలా కాదు అర్థం చేసుకోవాల్సింది. ఫర్ హూమ్ వి ఎగ్జిస్ట్. మన ఉనికి ఇప్పుడు బతుకున్నామే. ఎందుకు బతుకున్నామంటే ఓన్లీ రీజన్ ఫర్ హిమ్. ఫర్ హూమ్ వి ఎగ్జిస్ట్. ఆయన కొరకు మనం ఉనికి కలిగి ఉన్నాం. ఫంటాస్టిక్. నేను నా భార్య కోసం బతకటం లేదు, నేను నా బిడ్డల కొరకు బ్రతకటం లేదు, నేను నా తల్లిదండ్రుల కొరకు బతకటం లేదు, నేను సమాజం కొరకు బతకటం లేదు. నేను దేవుని కొరకు, దేవుని వలన, దేవుడు విషయమై బతుకుతున్నాను. అందుకు భార్యను ప్రేమిస్తాను, అందుకు బిడ్డలను పోషిస్తాను, అందుకు తల్లిదండ్రులకు లోబడతాను, అందుకు సమాజానికి బాధ్యతగా ఉంటాను. బికాజ్ ఐ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్. ఆయన కోసం నేనున్నాను. ఐఎమ్ ఎగ్జిస్టెడ్ ఫర్ గాడ్ హియర్ ఆన్ ద ఎర్త్. అర్థమైందా? దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఏం మార్పు తెస్తున్నామండి మనం ఇండియాని? ఏం లేదు. మార్పు తేటం ఒక్కడు ప్రారంభిస్తే మార్పు ప్రారంభం అవుతుంది. మారు మనసు అంటే మార్పేనండి. క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘాలు మార్పు గురించి మాట్లాడరు, కానీ మారు మనసు గురించి మాట్లాడతారు. ప్యాథటిక్. Christians are talking about the repentance, but not about the change in the society. సమాజంలో మారు మనసు పొందినోడు తేకపోతే ఎవడు తెస్తాడు? ఉప్పు నిస్సారమైతే మరి దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి కాళ్ళతో తొక్కబడుటకు తప్ప దేనికి పనికిరాదు. అర్థమైందా? నేను చచ్చిపోతే కాళ్ళతో తొక్కటానికి కూడా పనికిరాను. నేను నిస్సారం కాకూడదు. నా సారము యొక్క జాడలు వెదజల్లాలి. సృష్టి తన సారము యొక్క జాడలు వెదజల్లుతోంది. మరి మనం ఏంటండి ఇలా ఉండిపోయాం? చెప్పండి. ఏదో అరగంట ఈ రికార్డింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు మాటలేనా? మిగతా 23 గంటలు ఈ మాటల్లా బతకద్దా? నేను బ్రతకాల. అదే పౌలు చెబుతున్నాడు, మనము జ్ఞానము గలవారము. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. కానీ జ్ఞానము లేని వారుగా ఉన్నాము. డెఫినెట్లీ సమస్య లేదు. అందుకే నేను చెప్తాను, నా అంత అజ్ఞాని లేడు అని చెప్తాను. మై వైఫ్ ఆల్సో కన్ఫర్మ్స్ ద సేమ్. ఎందుకంటే లోకానికి పని చేయని జ్ఞానం ఉంది నా దగ్గర. లోకం హర్షించదు నా జ్ఞానాన్ని. లోకము హర్షించే జ్ఞానం లేదు. మరి లోకానికి నేను అజ్ఞానిని కదూ? అవును. కానీ దేవుని జ్ఞానం ఉన్నది. ఆ దేవుని జ్ఞానము దేవుని మార్గములో మనలను నడిపిస్తుంది. ఆ మార్గం ఏమిటంటే లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ నైబర్. నీ పొరుగువాడిని ప్రేమించు. లవ్ యువర్ బ్రదర్. నీ సహోదరుణ్ణి ప్రేమించు. ప్రేమ లేకుండా బ్రదర్ అని పిలవకు. లవ్ దెమ్.
నీతో పనిచేస్తున్న వాళ్ళు చెప్పగలరా? నీ సహవాసంలో ఉన్న వాళ్ళు చెప్పగలరా నువ్వు ప్రేమిస్తున్నావని? అవిశ్వాసులను కూడా ప్రేమించమన్నాడే, విశ్వాసులను ప్రేమించద్దా? చెప్పండి. వేరే చర్చికి వెళ్ళేవాళ్ళని నువ్వు ప్రేమించవా? ఏమి క్రైస్తవ్యమయ్యా నీది? ఆర్సేవాడిని ప్రేమించవా? ఏమి క్రైస్తవ్యం నీది? నువ్వు ఒక్కడవే భక్తుడువా? అదే జ్ఞానము ఉప్పొంగ చేయును. జాగ్రత్త. నీ భక్తిని బట్టి, నీ స్పిరిచువల్ లైఫ్ని బట్టి నువ్వు గొప్ప అనుకుంటే కూలిపోయినట్టే నీ. అదే చెప్పాడు, మనం తండ్రి అయిన దేవుని కోసం ఉన్నాం, మనం ఆయన బిడ్డలో జ్ఞానం ఉన్నా లేనట్టుందాము. నీకు ఎంత బలమున్నా, ఎంత గొప్ప జ్ఞానమున్నా, నీకెంత రైట్స్ ఉన్నా, లూజ్ యువర్ రైట్స్. పోగొట్టుకో. నీ సహోదరుని నిమిత్తం నిన్ను నీవు వ్యర్థునిగా చేసుకో, వ్యర్థునిగా చేసుకో. దే ఆర్ ఇంపార్టెంట్ యూస్. నేను ప్రార్థన చేస్తాను రేపటి దినం. అయితే ఈ అందరి యందు ఈ జ్ఞానం లేదు. అందరి యందు ఈ జ్ఞానం లేదంటే ఈ అండర్స్టాండింగ్ లేదు. ఏ అండర్స్టాండింగ్? విగ్రహంలో ఏమీ లేదు. వాళ్ళు పెట్టే ఏమంటాము దాన్ని, లడ్డూలోనో దేనిలోనో ఏమి లేదు. వాడు బలి ఇచ్చిన మాంసంలో ఏమీ దోషం లేదు. కానీ ఈ జ్ఞానం అందరికీ లేదు కదా. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవటమే తప్ప మరొకటి లేదు. కనుక అభ్యంతరపడద్దు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినది మా నాన్నగారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు. మా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారి యొక్క జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జర్మీయ స్వామిదాస్ గారు ఈరోజు ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. కావున మా తండ్రి గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సమ్మర్లో మంచి బలము ప్రభు ఇచ్చేట్టుగా, కృప చూపించేట్టు ప్రార్థించండి. అటువలనే చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు పరిచర్యకి చాలా సహాయం చేశారు. ఈ మాసం 10 ఎపిసోడ్స్ ఇచ్చారు. ప్రభు ఈ బిడ్డల్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక వందనాలు ఆ బిడ్డలకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జ్ఞానము ఉప్పొంగకుండానట్లు చేయండి. గర్విష్ఠులము కాకుండా చేయండి. తక్కువ వారిని కూడా అక్కున చేర్చుకోగలిగిన వారంగా చేయండి. మా తల్లిగారిని బట్టి మా నాన్నగారు ఇచ్చిన ఎపిసోడ్ సహకారాన్ని ఆశీర్వదించి మీ దాసులకు సమృద్ధి ఇవ్వండి. నా కొరకు వస్తున్న ప్రతి సేవకునికి ఆతిథ్యం ఇస్తున్నాడు తన పెన్షన్లో. నిండుగా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.